ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మీ కొందనాలనైనా ఈ సమయంలో మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఈ మాటలు వినటానికి, వివరించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మందరికి కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి. కొద్ది నిమిషాలు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మందరితో మీరు మాట్లాడి ముచ్చటించి సహాయం చేయమని, వాక్యాన్ని ప్రభా నూరంతలుగా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని మా ప్రభునేసి క్రీస్తు నామ పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ దినాన కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఇక్కడ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘపు దూతకు ఇలాగూ రాస్తూ ఉంది. ఏమనంటే, మొదటివాడును కడపటివాడును నయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, మరి సజీవమైన దేవుడు చెప్తున్నటువంటి సంగతులు ఏమనగా, నీ శ్రమను మరి నీ దరిద్రతను నెరుగుదును. అయినను నువ్వు ధనవంతుడివే, యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దూషణనే నేను ఎరుగుదును. వారు దూషిస్తున్నటువంటి ఆ దూషణ నేను ఎరుగుదును. వారు దేవుని బిడ్డలను చెప్పుకుంటూ యూదులు కాక యూదులని చెప్పుకుంటూ నేను దూషణ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా నేను ఎరుగుదును. అయితే నువ్వు ఆ వాటిని బట్టి భయపడవద్దు, ఆ శ్రమలను బట్టి నువ్వు భయపడవద్దు. ఆ దూషణ పాలను బట్టి, శ్రమను బట్టి, దరిద్రతను బట్టి నువ్వు మరి ఏమాత్రం భయపడవద్దు. 10 దినములు శ్రమ కలుగును, తర్వాత నీకంత మేలే కలుగుతుంది, దేవుని కలుగుతుంది. కాబట్టి కొందరిని మరి సాతాను సమాజపు వారు మరి చెరలో వేయించబోయే పరిస్థితులు వస్తాయి, శ్రమలు ఇరుకులు వస్తాయి నీకు. కాబట్టి నువ్వు ఏమాత్రం భయమో చెందవద్దు. ఈ శ్రమల్లో, ఈ దరిద్రతల్లో, ఈ చెరలో వేయించే పరిస్థితుల్లో, దూషణ మాటల్లో నువ్వు బ్రతుకుతున్నటువంటి నీవు చేయవలసిన పని ఏంటంటే, మరణం వరకు నమ్మకముగా నువ్వు ఉండు. ప్రియ సంఘమా, మీ దేవుని బిడ్డలకి శ్రమ కలుగుతుంది, కానీ ఆ శ్రమలో దేవుడు తోడుగా ఉండే దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడైనటువంటి దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. మొదటివాడును కడపటివాడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని శ్రమల నుంచి, ఇరుకుల నుంచి తప్పించే దేవుడు, వేదల నుంచి తప్పించే దేవుడు, నెమ్మదిని కలిగచేసే దేవుడు. కానీ మనం ఎలా ఉండాలనంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. నమ్మకమైనటువంటి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ కష్టాలు, దరిద్రత, శ్రమ, దూషణ పాలైనప్పుడు, చెరలో వేయించబడినటువంటి ఇరుకుల ఇబ్బందులు కలిగినప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సంఘ బిడ్డలుగా ఉన్నటువంటి మీరు, సంఘంలో చేర్చబడినటువంటి మీరు, దేవుని బిడ్డలుగా రక్షణలోనికి నడిపించబడినటువంటి మీరు ఏం చేయాలనంటే, మరణం వరకు నమ్మకంగా మీరు ఉండాలి. నమ్మకమైనటువంటి వారిని దేవుడు దీవించే దేవుడు. హోషేయ గ్రంథములో ఈ మాట రాయబడి ఉన్నది. మరి దేవుని సన్నిధిలో మనం చదువుకున్నట్లయితే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథములో మరి నమ్మకమైనటువంటి వారిని దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది.
నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. 19 కూడా మనం చదువుకుందాను. నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నిన్ను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రదానము చేస్తున్నాడు అంటే నీ బిడ్డగా, దేవుని బిడ్డగా స్వీకరిస్తున్నాడు. హక్కును చేర్చుకునే దేవుడు, దేవుడు మనకు ఒక ఆశ్రయాన్ని కలగచేసే దేవుడు. నిత్యము నువ్వు దేవుని బిడ్డగా ఉండునట్లుగా దయాదాక్షిణ్యములు, నీతిని బట్టి దయాదాక్షిణ్యాల నిత్యము ఉంచే దేవుడు. ప్రదానము చేసుకుంటున్నాను. నమ్మకమైన వారిని దేవుడు అంటున్నాడంట, యెహోవాను ఎరుగునట్లుగా నమ్మకం బట్టి ప్రదానము చేసుకును. కాబట్టి దేవుని సన్నిధిలో మనము యెహోవాని నమ్మే వారంగా, యెహోవాని తెలుసుకునే వారంగా, దేవుణ్ణి తెలుసుకొని రక్షణలోనికి వచ్చే వారంగా ఉండాలి. నమ్మకమైన బిడ్డలు దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో నిత్యము వారికి దయాదాక్షిణ్యాలు దేవుడు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఇది నా నమ్మకం కలిగినటువంటి వారిని ప్రదానం చేసుకునే దేవుడు. ఆయన రెండో రాకల్లో ప్రదానం చేసుకున్నటువంటి వారిని వివాహ విందుకై ఒక పెళ్లి కుమార్తెకి సంఘాన్ని సిద్ధపడి ఉండాలని, మరి వివాహముతో మరి ఆ అంత్యకాలంలో ఉన్నటువంటి ఆ కార్యాన్ని దేవుడు ఒక వివాహ బంధముతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిన్ను ప్రదానము చేసుకున్నాను, నువ్వు నమ్మకముగా ఉంటే నిన్ను ఆ వివాహ విందులో మరి నాతో కూడా నువ్వు ఉండునట్లుగా నేను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ప్రదానం చేయబడినటువంటి నీవు, దేవుణ్ణి ఎరిగినటువంటి నువ్వు నమ్మకం కలిగిన బిడ్డగా సంఘముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మరి మత్తయి సువార్తలో కూడా మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 25-23లో మనం ఇక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25-23లో మనము ఈ మాటను ఒక మాటను చదువుకుందాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెముల నమ్మకముగా ఉంటివి, నువ్వు అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. దేవుని సన్నిధిలో అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెముల నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను మరి జ్ఞాపకం చేసుకుంటాను, ఉంచుతాను, ఆశీర్వదిస్తాను, నియమిస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కొంచెములో నమ్మకంగా ఉంటే మరి ఎక్కువైన దీవెనలో ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు నియమిస్తాడంట. ఒక నియమాన్ని దేవుడు, నియమ కాలాన్ని నియమించే వరకు ఒక అధికారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. కొంచెంలో మనం నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో ఎక్కువలో కూడా మనము దేవుని సన్నిధిలో నమ్మకమైన వారుగా కనపడ్డప్పుడు ఎక్కువలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన ప్రదానము చేసుకున్నటువంటి మనము, ప్రదానం గావించబడినటువంటి మనము దేవుని సన్నిధిలో నమ్మకం కలిగిన నమ్మకమైన మంచి దాసులుగా మనము ఉండాలి. దేవునికి దాసులుగా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నమ్మకమైన వారుగా మనకిచ్చిన వాటిలో ఉంటే దేవుడు మరీ ఎక్కువైన వాటి మీద నియమిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మిక్కిలి కొంచెముల నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెముల అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. దేవుని వాక్యంలో ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడంట, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. మరి అపనమ్మకాన్ని, నమ్మకం లేనిటువంటి వాడు కొద్దిగా ఉన్నప్పుడు ఎక్కువలో కూడా నమ్మకాన్ని అనేది కోల్పోతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు నమ్మకాన్ని కోల్పోతే దేవుడు మరి దేవుని సన్నిధిలో నిరంతరం నిలిచే ఆ సిరి విషయంలో, దేవుని రాజ్య విషయంలో మరి ఎంతైనా నమ్మకంగా మీరు ఉండాలి కదా. మీరు నమ్మకంగా ఉంటారని గ్యారంటీ ఏంటి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో మరి కొంచెములో మనం నమ్మకంగా ఉంటే ఎక్కువలో మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. సామెతల గ్రంథంలో కూడా ఓ మాట రాయబడి ఉన్నది, 28వ అధ్యాయము 20వ వచనములు అనుకుంటా. మాట రాయబడి ఉన్నది ఏమనంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు మెండుగా దీవించే దేవుడు. నమ్మకమైన వారిని నీకు ఇచ్చిన కుటుంబములో, సంఘములో, నీ వ్యాపారములో, ఉద్యోగములో, పనిపాట్లలో, చదువుల్లో, నీకున్న భవిష్యత్తులో, నీకు ఇచ్చిన జీవితంలో, నీకు ఆయుష్కాలంలో
దేవుని సన్నిధిలో రక్షణ పొందినటువంటి బిడ్డవైనా సరే, దేవుని సంఘములో చేర్చబడిన వ్యక్తివైనా సరే, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మెండుగా దీవిస్తాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకాన్ని మరి నియమించడానికి ఎక్కువని మనకి దేవుడు అనుగ్రహించండి. మెండైన దీవెనలతో దేవుడు మనల్ని నింపే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకున్న దాంట్లో నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం మాటను చదువుకుందాం. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్న ఎడల మీ సొంతమైనది మీకు ఎక్కడి నుంచి వచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తునీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను దేవుని సన్నిధిలో. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉన్ననేలా సత్యమైన ధనమును ఎవరు మీ వశమును చేయును? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్ననేలా మీ సొంతమైనది మీకు ఎక్కడి నుంచి వచ్చును? అంటే పొరుగు వారి విషయంలో కూడా మనం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే మనం పొరుగు వారి విషయంలో కూడా మనది కాని దాంట్లో కూడా మన నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా లేకపోతే మన సొంతది ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకము మొదట మనకి ఏ స్థితిలో మనం కలిగి ఉన్నామో ఆ విషయాల్లో మనం నమ్మకం కలిగినటువంటి వారంగా ఉంటే దేవుడు మనల్ని అంతకంతకు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, జ్ఞాపకము చేసుకునే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము పరుల విషయములో ఏదైతే మనకు అప్పగించబడినదో మనం నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవునికిని సిరికిని దాసులుగా ఎవరు ఉండరు. ఇద్దరు యజమానులకి ఎవరు మరి మంచివారుగా యజమానులుగా ఉండలేరనంట. అయితే దేనికే ఒకటి, అది దేవుడిని మనం కోరుకునే వారంగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకం కలిగి ప్రార్థించాలి. దేవుని విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థించే విషయంలో, విజ్ఞాపన విషయంలో, దేవుని సన్నిధికి నచ్చే విషయంలో దేవుని సన్నిధిలో నమ్మకం కలిగినటువంటి వారంగా, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనము జీవిస్తూ ఉండాలి. లూకా సువార్తలోనే ఇంకో మాటను మనం చదువుకుందాం. 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు, భలా మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. దేవుని సన్నిధిలో ఒక్కొక్కరికి మొదటి వాడికి 1 దేనారము, రెండో వాడికి 5 దేనారములు, మూడో వానికి 10 దేనారములు ఇవ్వటం మనం చూస్తున్నాం. అయితే 10 దేనారములు కలిగినటువంటి వాడు నమ్మకం కలిగి మరి ఉండటము ద్వారా తనకు కలిగినటువంటి ఆ తలాంతుల్ని నమ్మకం కలిగి జీవించటం ద్వారా, ఉపయోగించటం ద్వారా, నమ్మకం కలిగి జీవించటం ద్వారా 10 పట్టణముల మీద మరి నిన్ను అధికారిగా ఉంచుతాను, 10 పట్టణములతో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, భలా మంచి దాసుడా, మరి నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని చెప్పాను. దేవుని సన్నిధిలో దేవుడు అంతకిచ్చిన దానికి 5కి 10, 10కి 20 అన్నట్లుగా రెట్టింపుతో దేవుడు ఆశీర్వాదాన్ని కలగచేస్తున్నాడు. మంచి దాసులంగా, నమ్మకమైనటువంటి పరివారంగా, నమ్మకమైనటువంటి బిడలంగా మనము ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనకు కలిగినది కొంచెమైనా నమ్మకంగా ఉండాలి. పొరుగువారి విషయంలో, సొమ్ము విషయంలో నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని జీవ కిరీటాన్ని అనుగ్రహించే దేవుడు. ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారికి జీవ కిరీటాన్ని నేను ఇస్తానని సంఘముతో, స్మరణలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మోషేను గురించి ఒక మాటను మనం చదువుకుందాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మోషే గురించి రాయబడుతూ ఉంది. 3వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయనకు కూడా తను నియమించిన వారిని నమ్మకముగా ఉండెను. ఈయనకు కూడా తాను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. దేవుని సన్నిధిలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మోషేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమనంటే, దేవుని సన్నిధిలో మోషే నా ఇల్లంతటి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని ఇంటిలో అవయవాల విషయాల్లో, దేవుని స్తుతించే విషయాలు, దేవుడు
మన హృదయమే ఆయన ఆలయమై ఉన్నది. దేవుని సన్నిధిలో ఒక గృహంగా ఏర్పడిన తర్వాత, సంఘముగా ఏర్పడిన తర్వాత మోషే వలె నమ్మకమైనటువంటి జీవితాలను మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకని మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, నమ్మకస్తుడు. దేవుడు చెప్పిన పనిని మోషే నాయకత్వంలో ఐగుప్తు దాసత్వం రగ్గిపోతున్నటువంటి వారిని, ఇజ్రాయేల్ని అనేక మందిని, లక్షల జనాంగాన్ని, బిడ్డల్ని నడిపించడానికి నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి, బిడ్డలు నడిపించడానికి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మోషే నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. అరణ్యంలో ఆహారం లేదు, పాని భాగం లేవు. అన్నిటికీ వారు సనుగులు, సంశయములతో ఉన్నటువంటి వారి జీవితాల్లో వారి కొరకు మొరపెట్టాడు, ప్రార్థించాడు, వారి పక్షాన్ని వేడుకున్నాడు. ఓ సమయంలో అయ్యా నా పేరు జీవగ్రంథంలో తీసివేసి వీరి పేర్లను ఎక్కించే, వీరిని క్షమించయా అని చెప్పి వారి కోసం విజ్ఞాపన చేశాడు. అంత నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా మోషే ఉండటం మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన పనిలో, ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడుగా దేవుని కనపడుతూ ఉన్నాడు. అందుకని మోషేను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, యథార్థవంతుడు. కాబట్టి మోషేని నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. దేవుని సన్నిధిలో మరి ఆ రీతిగా మనము కూడా మోషే వలె దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. 5వ వచనాన్ని కూడా, 3వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ముందు చెప్పవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా ఆ రీతిగా మరి నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. చివరిగా ఓ మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములు సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకే తన దూతను పంపెను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మరి ఆయన మాటలు నమ్మకమైనవి, సత్యములైనవి. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటలు మనం నమ్మకం ఉంచుతామో, నమ్మకమని అవి నమ్మకమైనవి, సత్యములైనవి గ్రహిస్తామో, మనం కూడా నమ్మకంగా దేవుని ఇల్లంతటిలో, దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగే వారంగా ఉంటాము. 21వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమైనవి ఉన్నాయి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు సమస్తమును, సింహాసనాసీనుడైన వాడు అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నూతన పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నూతనమైనటువంటి ఆశీర్వాదం, నూతనమైన దీవెన, నూతనమైన కృపను దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో స్మరణలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది నాన్న మనకు కూడా తెలియజేస్తున్నాడు. మీరు కూడా నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. మీరు ధనవంతులుగా మరి నేను ఎంచుతున్నాను, నీ శ్రమను దరిద్రాన్ని ఎరుగుతును, అయినను మీరు ధనవంతులే. మీకు శ్రమలు వస్తాయి కానీ మీరు భయపడవద్దు. సంగమా, ప్రియ సంగమా, మీకు శ్రమలు కలుగుతున్న శ్రమల్లో 10 దినాలే శ్రమలు, తర్వాత అంత మేలే కలుగుతుంది. కాబట్టి మీరు శోధింపబడినట్లు, మీరు శోధనలకు గురవుతున్న సమయంలో నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. చెరలో వేయిస్తారు, చెరకు అప్పగిస్తారు మిమ్మల్ని అనేక మంది అని చెప్పి, మరి ఆ సమయంలో కూడా మీరు నమ్మకం కలిగి ఉంటే మీరు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకం మరి ముఖ్యమైనదండి. భార్యాభర్తల దగ్గర నమ్మకం ఉండాలి. బిడ్డల తల్లిదండ్రుల దగ్గర నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనిపాటల్లో, చదువులు, అన్ని విషయాల్లో నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇది నాన్న చెల్లా చెదరైపోవటానికి కారణం, ప్రేమలు కోల్పోవటానికి కారణం, అనేక రీతిలుగా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు గురవటానికి కారణం నమ్మకం లేని వారిగా మనం ఉండలేకపోతున్నాం. నమ్మకం కలిగినటువంటి వారంగా మనం ఉండలేకపోతున్నాం. యథార్థవంతులుగా ఉండలేకపోతున్నాం. మనుషులు ఎదుట, బలహీనులు ఎదుటే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఎదుట మరి నమ్మకంగా మనం ఎలా నిలబడాలి, ఎలా నిలబడగలం? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నమ్మకమైన వారుగా ఆయన చూచినప్పుడు, ఆయన పిలిచినప్పుడు,
ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నమ్మకం కలిగినటువంటి వారంగా మోషే గురించి చెప్తూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనం కూడా నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. ఒక భార్యగా, ఒక భర్తగా, బిడ్డలుగా దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి నువ్వు జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నమ్మకంగా జీవిస్తే, నమ్మకంగా బ్రతికితే, నమ్మకంగా నేనుంటే నాకేంటి లాభం అని అంటే జీవ కిరీటాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. జీవ కిరీటాన్ని నీకు నేను అనుగ్రహించే దేవుని గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం. కిరీటాలు అంటే ఎవరికి ఇష్టం లేవండి. కిరీటాల కోసం ఈ లోకంలో ఎంతోమంది కొన్ని కోర్సు చేస్తున్నారు, కొంత ధనాన్ని వ్యయపరుస్తున్నారు. అందాల పోటీల్లో కిరీటాలు మిస్ యూనివర్సిటీగా, మిస్ వరల్డ్స్గా అనేక రీతిలుగా వారు ఆ పోటీల్లో పాల్గొని కిరీటాలు సంపాదించుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడలగా నువ్వు శ్రమని, దరిద్రతని అనుభవిస్తున్నా నువ్వు ధనవంతుడివే. దేవుని సన్నిధిలో ఆయన సన్నిధానంలోనికి వచ్చి రక్షణ పొందిన నీవు, పరిచర్య చేస్తున్న నీవు, దేవుని తెలుసుకున్న నీవు నమ్మకంగా ఉంటే నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డరా, నమ్మకాన్ని పోగొట్టుకున్నావా? నమ్మకముగా ఉండలేకపోయావా? ఇది నా దేవుని మాటలు నమ్మకమైనవి, సత్యములైనవి. ఆయన మాటల మీద నువ్వు నమ్మకం ఉంచితే, నువ్వు నమ్మకంగా ఉంటానని తీర్మానించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, జ్ఞాపకం చేసుకుని జీవ కిరీటాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆ శ్రమల్లో మీరు మరణించిన మీరు జీవాన్ని పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ రెండో మరణం వల్ల ఏ హాని మీకు కలగదు. నేను జ్ఞాపకం చేసుకుని నిత్య రాజ్యాన్ని కలగ చేస్తాను, జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. వస్తున్న దేవుడిని నమ్ముకొని దేవుని ఆశ్రయించిన నీవు ఆర్థికంగా, అనారోగ్యంగా, అసమాధాన పరిస్థితులు, అనేక దూషణ మాటలతో అనేక రీతిలుగా కృంగిపోతూ, నలిగిపోతూ నమ్మకాన్ని కోల్పోతున్నావేమో. దేవుడు నా పక్షాన ఉంటే, నాతో ఉంటే నాకెందుకు ఈ దరిద్రత, ఎందుకు నాకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, ఎందుకు నాకు ఇచ్చారా అని నలిగిపోతున్నావేమో. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు ధనవంతుడివే, నీకు నేను తోడుగా ఉంటాను. 10 దినాలే శ్రమ కలుగుతాయి, తర్వాత నీకు అంతా మేలే కలుగుతుంది. ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, బాధను అనుభవిస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నీ కొరికే ఈ మాటలు అందిస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నమ్మకాన్ని వదులుకోక, దేవుని మీద విశ్వాసాన్ని తొలగించుకోక, మరి ఎక్కువగా నమ్మకం కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏసేపు దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి ఉన్నాడు. రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత కూడా నమ్మకం కలిగిన బిడ్డగా ఉన్నాడు. అందును బట్టి ఒక ప్రధానమంత్రి తర్వాత ఒక అధికారిగా ఉండటానికి, ఆ దేశ పరిస్థితులన్నిటినీ యోసేపు గారికి అప్పగించడానికి ఒక అధికారిగా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించారు. చెరలో వేయించారు. అనేక రీతిలుగా తన అన్నలు తనను దూషించారు, గోతిలో పడేశారు, పరరాజ్యానికి అమ్మివేశారు, నాకు కష్టాలకు గురి చేశారు. అయినప్పటికీ యోసేపు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండటం ద్వారా యోసేపుని అంతకంతకు ఆశీర్వదించాడు, దీవించాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని దేవుడు కూడా దీవించాలి, జీవ కిరీటంతో ఆశీర్వదించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శ్రమను, దరిద్రాన్ని అనుభవిస్తున్న నువ్వు ధనవంతుడివి. నాలో ఉంటే మీరు ధనవంతులే, నా రాజ్యానికి వారసులు అవుతారు. మీ శ్రమలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, కష్టాలకి, నష్టాలకి, చెరలకి మీరు ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఆ సమయాల్లో నమ్మకాన్ని కోల్పోకుండా నమ్మకాన్ని కలిగినటువంటి సంఘ బిడ్డలుగా, విశ్వాసులుగా, కుటుంబాలుగా మీరుంటే మీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ప్రసాదించే దేవుడు. దేవుని సన్నిధిలో యెహోవాను ఎరుగునట్లుగా మనం ఆయన నమ్మకం కలిగి ఉంటే ఆయన మనల్ని ప్రదానం చేసుకొని వివాహానికి ఒక పెళ్లి కుమార్తెను స్వీకరించిన రీతిగా మనల్ని స్వీకరించే దేవుడు, వివాహం చేసుకునే దేవుడు, వివాహ బంధముతో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆయనతో పాటు ఉండటానికి, తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడే దేవుడు. మనకిచ్చినటువంటి కొంచెములో నమ్మకంగా ఉంటే ఎక్కువలో దేవుడు మనల్ని నమ్మకమైన వాటి మీద అధికారులుగా ఉండటానికి నియమించే దేవుడు. దేవుని సన్నిధిలో ఈ లోకములో ఉన్నటువంటి సిరి విషయంలో, పరుల సొమ్ము విషయంలో, ఏ విషయంలో నమ్మకం కలిగిన వారుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు.
ఇక్కడ నమ్మకాన్ని కోల్పోతే దేవుని విషయంలో నమ్మకంలో మనం ఉండాలి. లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము మనకిచ్చిన వాటిని నమ్మకం కోల్పోతే, నమ్మకం లేని వారుగా ఉంటే, మోసం చేసేవారుగా ఉంటే, మోసపరులుగా ఉంటే మనం కూడా అనేక రీతిలుగా మోసగించబడుతూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. అనేక ఇబ్బందులకి, ఇరుకులకి, కష్టాలకి గురి అవుతూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో మోసే వలె నమ్మకంగా ఉందాం. దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుందాం. ఆయన మనల్ని చూచినప్పుడు నమ్మకం కలిగిన వారుగా ఉంటూ అనేకమైన వాటి మీద అధికారం పొందుకునే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుందాం. మన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నమ్మకాన్ని వదిలిపెట్టుకోక జీవ కిరీటం పొందుకున్నట్లుగా, వాటిలో మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లుగా, చిన్ని మాటలు మనమందరము జీవ కిరీటం పొందుకున్నట్లుగా మన హృదయాల్లో నిత్యము 30 60 100 ఈ మాటలు ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలనైనా. స్మరణలో ఉన్నటువంటి సంఘానికి మీరు ఇచ్చినటువంటి మాటలు ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకుంటానికి మీరు కృపను చూపించారయ్యా. శ్రమను, దరిద్రతను అనుభవిస్తున్నా నువ్వు ధనవంతుడివని ప్రియబిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. మీకు